హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం డే 24లో మనం వచ్చేమంటే ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో మనకు వచ్చేమంటే 3+ ఇయర్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇంటర్వ్యూస్లో అడిగిన సమ్ కోడింగ్ క్వశ్చన్స్ అనేది మనం కలెక్షన్స్లో స్ట్రీమ్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో టుడే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూస్తే మనకి వచ్చేమంటే గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఫైండ్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ జెండర్. రిజల్ట్ షుడ్ బి మేల్. సమ్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ క్వశ్చన్ అనేది మనం సేమ్ టైప్ క్వశ్చన్ అనేది మనం దీనికి ముందు వీడియోలో సాల్వ్ అనేది చేసినాం. మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ అండర్స్టాండ్ అయితే మీరు ఈ వీడియోని పాస్ చేసి మీరు వచ్చి సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఈ వీడియో అనేది చూడండి, లేదంటే ఈ క్వశ్చన్ని మనం స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అనేది వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో దీనికోసం నేను వచ్చేమంటే నార్మల్గా మనం వచ్చేమంటే ఒక ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, దీనికోసం మనం వచ్చేమంటే ఒక ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకు వచ్చేమంటే దీనికి ముందుకో మనం సేమ్ ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకు వచ్చేమంటే సేమ్ ఎంప్లాయీ క్లాస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తే మనకు వచ్చేమంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఎంటైర్గా ఈ ప్రోగ్రామ్ని కమెంట్ అనేది చేస్తున్నా. ప్రజెంట్కి కంట్రోలర్స్ సేవ్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనం వచ్చేమంటే క్లాస్ ఎంప్లాయీ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ ఎంప్లాయీ. సో ఇందులో మనకు కావాల్సింది వచ్చి మనకి క్వశ్చన్ ఏమంటే మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు వచ్చేమంటే ఒకటి నేమ్స్ కావాలి, ప్లస్ మనకు వచ్చేమంటే జెండర్ అనేది కావాలి. సో కాబట్టి మనకు వచ్చేమంటే క్లాస్, సో పబ్లిక్, సో ప్రైవేట్ అనేది క్రియేట్ చేసుకుందాం. పిఆర్ఐవి ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ జెండర్. సో ఇక్కడ నేను వచ్చేమంటే జెండర్ అనేది క్రియేట్ చేసుకున్నాను, నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో దీనికి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము కాబట్టి సేమ్ దీనికోసం నేను వచ్చేమంటే గెట్టర్స్ అనేది మాత్రం జనరేట్ చేసుకుంటున్నా. సెట్టర్స్ మనకు అవసరం లేదు. సో జనరేట్ అనేది చేసుకున్నా. సో దీంట్లో మనకు వాల్యూ అనేది సెట్ చేయాలి కాబట్టి దానికోసం మనం వచ్చేమంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది తీసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్కి వెళ్తే మనకు వచ్చేమంటే జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అనేది జస్ట్ జనరేట్ అనేది చేసుకుంటున్నా. ఓకే, మనం వచ్చేమంటే ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసినాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేమంటే క్రియేట్ అనేది ఇప్పుడు మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. లిస్ట్ మనకి లిస్ట్ యొక్క టైప్ వచ్చి మనకు వచ్చేమంటే ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ అనేది తీసుకుంటున్నా. సో దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. ఓకే, సో ఇక్కడ మనకి నార్మల్గా వచ్చేమంటే ఎంప్లాయీస్. ఓకేనా? సో ఇక్కడ మనకు డైరెక్ట్గా మనం వచ్చేమంటే ఎంప్లాయీస్ అనేది మనం క్రియేట్ చేయాలి. దానికోసం వచ్చి నేను ఏమంటే లిస్ట్ డాట్ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్గా మనకి ఈ యొక్క ఎంప్లాయీస్లో మనం ఏది మోడిఫికేషన్ అనేది చేయడం లేదు. సో అందువల్ల మనం డైరెక్ట్గా లిస్ట్ డాట్ ఆఫ్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. డాట్ ఆఫ్. ఓకే, సో ఇందులో వచ్చి నేను వచ్చేమంటే ఎంప్లాయీస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి న్యూ ఎంప్లాయీ. సో ఇక్కడ మనకి నేమ్ వచ్చి నేను వచ్చేమంటే ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ 1 అనేది వేస్తున్నా. జస్ట్ మనకి జెండర్ మాత్రం మనం చెక్ చేసుకుందాం. జెండర్ వచ్చి మనకు వచ్చేమంటే మేల్. ఓకే, సేమ్ ఇలా వచ్చి మనం వచ్చేమంటే ఒక 2 3 4 5. ఓకే, 2 ఎంప్లాయీ 3 ఎంప్లాయీ 4 ఎంప్లాయీ 5. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే ఫీమేల్కి ఉండాలి కాబట్టి ఫీమేల్. కంట్రోల్ వి, కంట్రోల్ వి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో సేమ్ యాస్టిస్గా మనం ఏ విధంగా ఇచ్చినారో అదే విధంగా నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ మేల్ ఎంప్లాయీస్ వచ్చి మనకి 3, ఫీమేల్ ఎంప్లాయీస్ వచ్చి 2 ఉన్నారు. సో మనం అలానే మేల్ ఎంప్లాయీస్ 3, ఫీమేల్ ఎంప్లాయీస్ 2 అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ లైక్ మనకి కావాలి. ఏమంటే మనకు వచ్చేమంటే మేల్స్ ఫీమేల్స్ని మనం అనేది మనం డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చేమంటే మేల్స్ ఎంతమంది ఉన్నారు,
ఓకేనా. ఏ ఎంప్లాయీ అనేది మేల్స్ అనేది ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే మనకి వాళ్ళ యొక్క నేమ్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. జస్ట్ మనకు వచ్చేమంటే ఫైండ్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ జెండర్. మనకి జెండర్ బేస్లో మనం వచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే డైరెక్ట్గా మనం ఎంప్లాయీ యొక్క ఆబ్జెక్ట్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేమంటే దీనికి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే మ్యాప్ అనేది వస్తుంది నార్మల్‌గా. మ్యాప్‌లో మనకొచ్చేమంటే మేల్ ఎంప్లాయీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ ప్రాపర్టీ వచ్చి మనకొచ్చేమంటే స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ కామా. మనకొచ్చి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇచ్చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ప్రాపర్‌గా మనకొచ్చేమంటే వాళ్ళ యొక్క నేమ్స్ డిస్‌ప్లే చేయమని లేదు. జస్ట్ మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని డిస్‌ప్లే చేయమన్నారు. సో కాబట్టి నేను డైరెక్ట్‌గా ఏమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇచ్చేసిన రిటర్న్ టైప్ అనేది. సో మ్యాప్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ డాట్ స్ట్రీమ్ కన్వర్ట్ అనేది చేస్తున్నాం. సో దీన్ని మనం డైరెక్ట్‌గా కలెక్ట్ అనేది చేద్దాం. డాట్ ఎల్ఎల్ఈసిటీ కలెక్ట్. సో నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేసుకుంటున్నా. ఓకే. ఎలా కలెక్ట్ చేయాలంటే మనకి దానికోసం వచ్చేమంటే కలెక్టర్స్ అనేది ఉంది. COLLECTORS కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై. ఇక్కడ నేను వచ్చేమంటే కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై. ఎలా గ్రూప్ చేయాలి మనం చెప్పండి తెలుసుకుంటే మనకొచ్చేమంటే జెండర్ బేస్‌లో మనం గ్రూప్ చేయాలి. సో డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఈ జెండర్ బేస్‌లో మనం గ్రూప్ చేయాలంటే నార్మల్‌గా మనం మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను డైరెక్ట్‌గా మనకి ఈ జెండర్ అనేది ఎక్కడుంది? ఎంప్లాయ్‌లో ఉంది. సో ఎంప్లాయ్ కోలన్ మనం దీంట్లో జెండర్‌కి మనం ఏ విధంగా గెట్ చేయాలంటే మనకి గెట్ జెండర్. సో కంట్రోల్ వి సేవ్ అనేది చేస్తాం. జస్ట్ మనం సెమికోలన్ అనేది చేద్దాం. అంతే మనకొచ్చేమంటే కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకొచ్చేమంటే స్ట్రింగ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఈ ఫార్మాట్‌లో మనకి రావడం అనేది జస్ట్ మనం ప్రింట్ అనేది చేద్దాం. సో మ్యాప్ జస్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి చూడొచ్చు మనకొచ్చేమంటే ఫీమేల్ ఎంప్లాయీస్ అనేది మనకొచ్చేమంటే 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2 ఆబ్జెక్ట్స్ అనేది వచ్చింది. మేల్ ఎంప్లాయీస్ వచ్చి మనకొచ్చేమంటే 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 ఆబ్జెక్ట్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం సాల్వ్ అనేది చేస్తాం. ఒకవేళ మీకి లేదు నాకొచ్చేమంటే ఎంప్లాయీలో మనకొచ్చేమంటే ఎంప్లాయీ యొక్క నేమ్ మళ్ళీ వచ్చి నాకొచ్చేమంటే ఎంప్లాయీ యొక్క కేటగిరీ అంటే దట్ మీన్స్ జెండరా అనేది మనం ఏ జెండర్ ఫీమేలా, మేలా అనేది మనం డిస్‌ప్లే చేయాలి. లేదు నాకు ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా నాకొచ్చేమంటే ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలానే డిస్‌ప్లే చేయాలి. ఓకేనా. సో ఇలా కావాలంటే కూడా మనం డిస్‌ప్లే చేయొచ్చు. సో ఇక్కడ నార్మల్‌గా ఇలా డిస్‌ప్లే చేయాలంటే దీనికోసం మనం ఒక ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయాలి అని ఏం అవసరం లేదు. జస్ట్ మనకొచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీ క్లాస్‌లో మనం వచ్చేమంటే జస్ట్ టు స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్ రైడ్ చేస్తే చాలు. ఓకేనా. టు స్ట్రింగ్ ఓకేనా. సో ఈ టు స్ట్రింగ్ మెథడ్‌లో మనకి నచ్చిన విధంగా మనం వచ్చేమంటే డేటా అనేది రిటర్న్ చేసుకోవచ్చు. సేమ్ డేటా అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ టు స్ట్రింగ్ మెథడ్‌ని నాకు నచ్చిన విధంగా నేను మోడిఫై అనేది చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే నేమ్ ఓకేనా. కోలన్ ఒక ఫ్లవర్ బేస్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్ కాబట్టి నేమ్ కోలన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా మనకొచ్చే నేమ్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేద్దాం. నేమ్ ఓకే. నెక్స్ట్ కామా ఒక స్పేస్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే జెండర్ అనేది ఇన్వర్టెడ్ కామాస్‌లో ఇద్దాం. ఓకే. ఈ కామా కూడా ఇక్కడ ఇద్దాం. ఓకే. సో జెండర్ కోలన్ ప్లస్ నేను ఇచ్చేయమంటే సేమ్ జెండర్ అనేది ఇచ్చేస్తున్నా. ప్లస్ మనం ఫ్లవర్ బేస్‌తో క్లోజ్ అనేది చేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకొచ్చేమంటే ఎంప్లాయీ యొక్క నేమ్ ఓకేనా. మళ్ళీ జెండర్. ఇప్పుడు మనకి చూడొచ్చు ఇక్కడ మనకి ఎంప్లాయీ దట్ మీన్స్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ 2 అనేది మనకొచ్చేమంటే ఫీమేల్ మళ్ళీ 5 అనేది మనకొచ్చేమంటే ఫీమేల్. మనకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. 2 అనేది ఫీమేల్. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే 5 అనేది ఫీమేల్. సో అదొచ్చి మనకొచ్చేమంటే ఫీమేల్ కేటగిరీలో రావడం జరిగింది. నెక్స్ట్ మనకొచ్చేమంటే మేల్‌లో మనకొచ్చేమంటే ఎంప్లాయీ 1 ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఎంప్లాయీ 3 నెక్స్ట్ ఎంప్లాయీ 4 సో ఇవన్నీ మనకొచ్చేమంటే మేల్ కేటగిరీలో. సో మనకొచ్చేమంటే సేమ్ వాళ్ళు ఏ విధంగా క్వెషన్ అనేది అడిగినారో అదే విధంగా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసినాం. ఇక్కడ చూడొచ్చు మనకి గివెన్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫైండ్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ జెండర్ ఓకేనా. బేస్డ్ ఆన్ జెండర్ బేస్‌లో మనం వచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని మనం ఫైండ్ ఔట్ అనేది చేసేసినాం.
సో, ఈ విధంగా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నార్మల్‌గా వచ్చేమంటే ఈ విధంగా మీకు క్వెషన్ అడిగినప్పుడు మీరొచ్చి నార్మల్‌గా ఇలా 2 స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్ రైట్ చేసి కొంచెం సాల్వ్ చేస్తే మీకొచ్చేమంటే వాళ్ళు చూసేవాళ్ళు మీకు ఓకే. ప్రోగ్రామ్ బాగొచ్చు అనుకుంటారు. ఓకేనా? సో, బట్ ఏమంటే మీకు టైం అనేది వాళ్ళిస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఏమంటే ఇదే విధంగా సాల్వ్ చేసుకొని జస్ట్ ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం వచ్చామంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమనేది చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూస్తే మనకొచ్చామంటే యూజింగ్ స్ట్రీమ్స్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ కౌంట్ నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్. ఓకేనా? ఇక్కడ నార్మల్‌గా వచ్చి మనకొచ్చేమంటే సేమ్ ప్రోగ్రామే. బట్ మనకొచ్చేమంటే మేల్స్ ఎంతమందున్నారు, ఫీమేల్స్ ఎంతమందున్నారనేది కౌంట్ చేయాలి. ఓకేనా? సో, ఎలా కౌంట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఓకే. గ్రూప్ చేసేసినాం. మనకొచ్చేమంటే ఇదనేది వచ్చేసింది. బట్ నాకొచ్చేమంటే మనకి మేల్స్ ఎంతమందున్నారు, ఫీమేల్స్ ఎంతమందున్నారని కౌంట్ చేయాలి. సో, దీనికి మనం లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దామనేది చూద్దాం. జస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా నేనేమొచ్చానంటే ఇదే లాజిక్‌ని కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. ఓకే. ఇక్కడ మనం కౌంట్ అనేది చేయాలి. బట్ నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అవసరం లేదు. జస్ట్ మనం కౌంట్ చేయాలి కాబట్టి మనకి నార్మల్‌గా రిటర్న్ చేసే టైప్ వచ్చి లాంగ్‌లో వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్‌గా లాంగ్ అనేది ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు మనం ఎలా కౌంట్ చేయాలి? సో, దీనికోసం మనం వచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ సమ్ లాజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎంప్లాయీస్ కోలన్ కోలన్ గెట్ జెండర్ అని ఇచ్చినాం. కామా మనకు కావాల్సిందేమి కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేయాలంటే దీంట్లో మళ్ళీ ఇంకొక మెథడ్ అనేది ఉంటుంది. కలెక్టర్స్ డాట్ కౌంటింగ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో, జస్ట్ మనం కలెక్టర్స్ డాట్ కౌంటింగ్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా కౌంట్ చేసుకుంటుంది. సో, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది. దట్ మీన్స్ ఎంప్లాయీస్ వచ్చి మేల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని. సో, ఇక్కడ మ్యాప్ 1 అనేది ఇస్తున్నా. జస్ట్ దీన్ని మనం ప్రింట్ అనేది చేద్దాం. SYSOUT system.out.println మ్యాప్ 1 కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఫీమేల్‌లో 2 మెంబర్స్, మేల్‌లో 3 మెంబర్స్ అనేది ఉన్నారు. సో, ఇదొచ్చేమంటే సేమ్ సింగిల్ పర్సన్‌కి ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో మనకొచ్చేమంటే ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రోగ్రామ్. ఓకేనా? స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీకొచ్చేమంటే బేస్డ్ ఆన్ సేమ్ మనకొచ్చేమంటే సమ్ కంపెనీస్‌లో వచ్చి ఇలాంటి క్వెషన్సే మోస్ట్‌లీ అడుగుతారు. ఎందుకంటే నార్మల్‌గా వచ్చేమంటే మనం ప్రాజెక్ట్స్‌కెళ్ళినప్పుడు మనం వచ్చేమంటే బేసిక్ ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్‌లీ మనం ఎక్కడ అంతగా యూజ్ అనేది చేయం. బట్ మనకొచ్చేమంటే స్ట్రీమ్స్ అనేది చాలా యూజ్ చేస్తాం. ఈవెన్ మీరు ఒకవేళ స్ప్రింగ్ బూట్ ఇలా మీరు ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నప్పుడు మనం వచ్చేమంటే ఇంటర్నల్‌గా మనం డేటా అనేది ఫిల్టర్ చేసుకునే దానికోసం సో, మనం వచ్చేమంటే మోస్ట్‌లీ స్ట్రీమ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో, అందువల్ల మనకేమంటే మీరేదైనా ఒక ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఇలా అటెండ్ అయినప్పుడు మీరొచ్చి ఇంటర్వ్యూస్ మోస్ట్‌లీ వచ్చేమంటే వాళ్ళు లాజికల్ బిల్డింగ్స్ అనేది కొంచెం తగ్గిస్తారు. మీకు మోస్ట్‌లీ వచ్చేమంటే లాజికల్ బిల్డింగ్ అడిగితే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లోనే అడుగుతారు. ఇంకా మీకు ఏదైనా ప్రోగ్రామాటికల్‌గా అడగాలన్నప్పుడు మీకొచ్చేమంటే మోస్ట్‌లీ వచ్చేమంటే స్ట్రీమ్స్ గురించి అడుగుతారు. సో, కాబట్టి మోస్ట్‌లీ ఏమంటే స్ట్రీమ్స్ గురించి క్లియర్‌గా నేర్చుకోండి. మీకు చాలా యూజ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ మీకి అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి. నేను మళ్ళీ ఒకసారి కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.